నరేంద్ర మోడీ తాజాగా వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగం మీద బాబు గారు ఆశలు పెట్టుకున్నట్టున్నారు. ఎందుకంటే జనంలోకి వెళ్లాల్సిందే, హ్యాట్రిక్ అంటూ ఏమరపాటొద్దు, రాజకీయ విశ్లేషణల్ని నమ్మద్దు, కేంద్ర మంత్రులకు మోడీ హెచ్చరిక, మన విజయాలు ప్రచారం చేసుకోవాలి, ప్రజలను ఓటేసేందుకు తీసుకురావాలి, మిత్రులను కూడగట్టుకోవాలి, ఇలా చేయకనే 2004లో దెబ్బతిన్నాం, నేతలకు మోడీ అమిత్ షా కర్తవ్య బోధ, 2004లో మిత్రులను కలుపుకోకపోవడం వల్ల ఓడిపోయాం, ఇప్పుడు కలుపుకుందామని చెప్పారు, ఇప్పటికి జేడీయూని కలుపుకున్నారు, అట్లాగే ఏదైతే జేడీఎస్ని కలుపుకున్నారు, అట్లాగే తెలుగుదేశం పార్టీని కూడా కలుపుకుంటారేమో. 2004 అప్పుడైతే తెలుగుదేశం కలిసినే ఉంది, మిగతా వాళ్ళతో కలవలేదు కొంతమందితో, కాబట్టి ఓడిపోయి ఉన్నారు ఇప్పుడు. కానీ ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం జనసేన మీటింగ్ కన్ఫామ్ అయిపోయింది, బట్ ఇంతవరకు భారతీయ జనతా పార్టీది ఏమీ ఫైనల్ కాలేదు. దాన్ని ఇప్పుడు ఏ కోణంలో నుంచి నమ్ముతున్నారు అంటే, ముందు వీళ్ళిద్దరిది అయిపోయాక అప్పుడు బీజేపీతో చర్చలు అనేటువంటి పేరుతో కొంత కాలక్షేపం చేయొచ్చు, ప్లస్ భారతీయ జనతా పార్టీ మాతోనే ఉందని జనాలు నమ్మించే ప్రయత్నం చేయొచ్చు. ఇదిగో ఇలాంటి వార్తల ద్వారా అంటే ఇది పాజిటివ్గా రాసుకొచ్చారనమాట. 2004లో ఓడిపోయాం అనమాట, 2014లో 2019లో మిత్రులు పట్టించుకోకుండానే కూడా గెలిచారు కదా, మిత్రుల మీద ఆశ పెట్టుకుని ఏం గెలవలేదు. కాబట్టి ఇక్కడ కొంచెం వక్రీకరించి రాసుకొస్తుంది ఆంధ్రజ్యోతి. ఫైనల్గా చూస్తే కనుక బాబు గారు ఇంకా ఆశతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ మీద, ఏం జరుగుతుందో చూడాలి.